రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ 48వ కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. శుక్రవారం ఉదయం నుండి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది అర్జీదారులు కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను ప్రజా దర్బార్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయం ప్రతినిధి న్యూటన్ ఆనంద్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా రేపు గైగోల్పాడు వద్ద సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ శిబిరానికి నగరంలో చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి ఈ కంటి శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గింజాల శ్రీనివాస్, జీన్నూరి బాబ్జీ, కామాడి దశరథ్ తో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఈరోజు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి కార్యాలయం వద్ద 47వ గ్రీవెన్స్ నిర్వహించబడుతుంది. ఈ గ్రీవెన్స్కి చాలామంది అర్జీదారులు వచ్చారు. వారందరికీ కూడా సానా సతీష్ బాబు గారి తరపున, మా టీం తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రీవెన్స్కి వచ్చిన ప్రతిదీ కూడా మేము కులంకుషంగా మా టీం అంతా చర్చించి దీన్ని పరిష్కారం మార్గం వైపు తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రీవెన్స్కి సీఎంఆర్ఎఫ్ కానీ, జాబ్ అప్లికేషన్స్ కానీ, అదేవిధంగా లోకల్లో వాళ్ళకున్న ప్రజా క్షేత్రంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇది అప్పటికప్పుడే మేము ఇమీడియట్గా మానిటరింగ్ చేసి సంబంధిత అధికారులకి మేము తెలియజేసి దీన్ని పరిష్కార మార్గం చూపుతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు రమణయ్యపేట పంచాయతీలో ఉన్నటువంటి గైగలపాడు ప్రాంతంలో సర్వేంద్రియం నయనం ప్రధానం అన్న సబ్జెక్టు మీద మేము సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ తరపు నుంచి కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. మా కిరణ్ కంటి ఆధ్వర్యంలో మా యొక్క ఫండ్స్తో దానికి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని తమ కంటి చూపుని మెరుగుపరుచుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా ఫౌండేషన్ తరపు నుంచే మేము అన్నీ కూడా సహాయ కార్యక్రమాలు చేస్తాం. అక్కడ ఏమైనా కంటి చూపు తక్కువ ఇదైతే దానికి మెరుగైన రీతిలో మేము కంటి కళ్ళజోడు వేయించడం జరుగుతుంది మా ఫౌండేషన్ తరపు నుంచి. అదే విధంగా ఏమైనా క్యాట్రాక్ట్ కానీ వేరే ఆపరేషన్స్ కానీ జరిగితే కిరణ్ కంఠాసుపత్రి వారి సౌజన్యంతో, మా యొక్క ఫౌండేషన్ సౌజన్యంతో ఇద్దరు కలిపి మానిటరింగ్ చేసుకుని వారికి ఆపరేషన్ చేసి వారిని తిరిగి ఇంటికి దగ్గరుండి మేమే తీసుకెళ్లి అప్పచెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలు రమణయ్యపేట మా పరిసర దగ్గరగా ఉన్నటువంటి సర్పవరం కానీ, ఓకలపూడి కానీ, వలసపాకలు కానీ, ఇక సమీప కాకినాడ టౌన్ వాస్తవ్యులు కానీ ఎవరైనా ఉంటే గైగలపాడుకు వచ్చి రేపు 8 గంటల నుంచి మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో తమ యొక్క కంటి చూపుని చూపించుకొని మెరుగైన రీతిలో చేయించుకుంటారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మా ఈ ఫౌండేషన్కి అనేక అర్జీలు వస్తున్నాయి. అదేవిధంగా మేము దాన్ని కూడా పరిష్కారం వైపు తీసుకెళ్తాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్.